చూడండి, ఉత్తుత్తి సీజ్ చేసిన పాఠశాల కొనసాగడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈరోజు నిన్న మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉమెన్ కమిషన్ పోయింది. ఉమెన్ కమిషన్ శారద గారు పోయి దాన్ని సీజ్ చేసే ప్రయత్నం చేసిరు. శ్రీ చైతన్య కాలేజ్ మనం నడుస్తుంది కదా. అసలు తెలంగాణ రాష్ట్రంలో నిన్న శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్నటువంటి విషయాల మీద పోయి చూసేది ఉంటే, ఒక రూమ్లో 4 అమ్మాయిలకు ఇస్తే దానికి విండోస్ ఉండవు, ఏసీ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఏసీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నాకు తెలిసినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. నేను చేర్పించినటువంటి విద్యార్థులు అంటే నా దగ్గరుండి శ్రీ చైతన్య వద్దు అని చెప్పి చెప్తాను కూడా నాకు తెలిసిన తల్లిదండ్రులు మాదాపూర్ స్కూల్లోనే చేర్పించారు. ఫీజు గురించి మాట్లాడడం కూడా వద్దు 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 అని చెప్పినా కూడా ఈరోజు బాధపడుతున్న తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, ఏసీ కూడా 24 hours అంటే వాళ్ళు ఉన్నంతసేపు ఏసీ వేసుకుందామన్నా కూడా వేసుకొనియారు. రూమ్ చల్లగైంది కదా ఏసీ బంద్ చేయి. ఎంత దారుణం అయిపోయి. టాయిలెట్స్ క్లీన్ లేవంటే కడుక్కోర్రి. టాయిలెట్ వాడడానికి కూడా ఏముండదు, వీళ్ళే ఆ కంపు వాసన భరించలేక ఏదో ఒక రోజు కడుక్కుంటారులే అనే పరిస్థితులు శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నాయి ఈరోజు. కనీసం ఆ రూమ్లో ఉన్నటువంటి గాలి బయటికి పోదు, బయట ఉన్న గాలి లోపల రాదు. వాళ్ళను ఎంత దారుణమైనటువంటి ఎదిగేటువంటి ఆడపిల్లల్ని మీరు ఆ కొట్టాలలో వేసి ఆ జైళ్ళలో వేసి వాళ్ళకు చూపిస్తున్న నరకం ఏదైతే ఉందో దాన్ని ప్రతి తల్లి దాంట్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి అత్యంత దారుణాలను మీ బిడ్డల జీవితాలను మీరు ఒక్కొక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చదివి లక్షల కోట్లు సంపాదించడం ఉద్యోగాలు శ్రీ చైతన్య ప్రతిసారి చెప్తున్నటువంటి మోసము ఏంది అని అంటే, శ్రీ చైతన్య వాళ్ళు చెప్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ విద్యార్థులు మొత్తం అన్ని విద్యా సంస్థలు కలిపి శ్రీ చైతన్యలో 10,000 మంది విద్యార్థులు ఉంటే కేవలం 1000 మంది కూడా ర్యాంకులు రావు. మిగతా 9 అంటే 90% ఫెయిల్యూర్ ఉంటుంది. 90% మందికి ర్యాంకులు రావు. అందులో 40 నుండి 60% మంది ఫెయిల్ అవుతారు. శ్రీ చైతన్య కాలేజీలో నారాయణ కాలేజీ చదివి విద్యార్థులు అందరూ పాస్ అవుతారనే భ్రమంలోకి వెళ్ళి బయటపడండి. అందులో చదివి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో హౌస్ కీపింగ్ పని చేస్తున్న వాళ్ళు, సెక్యూరిటీ జాబులు చేస్తున్న వాళ్ళు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీలో పనిచేస్తున్న వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో 100% రిజల్ట్ అనేది తప్పది. అది కేవలం 10,000 మంది అన్ని బ్రాంచులు కలిపి హైదరాబాద్లో 10,000 మంది విద్యార్థులు ఉంటే ఒక్కో బ్రాంచ్కి 600 నుండి 1000 మంది విద్యార్థులు. దాదాపు 40 నుండి 60 విద్యా సంస్థలు ఉంటే దాదాపు ఒక 4 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కాలేజీ అవుతారు. అందులో 2 లక్షల మంది బయటికి వెళ్ళిపోయినా 2 లక్షల మందిలో 1,00,000 కాదు కదా, కనీసం 50,000 మంది 20,000 మంది కూడా ర్యాంకులు రావు. కేవలం 5,000 నుండి 10,000 మంది విద్యార్థులకు మాత్రమే ర్యాంకులు వస్తూ ఉంటాయి. 90% మందికి ర్యాంకులు ఉండయి. అందులో 30 నుండి 40% మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారు. కానీ మీరేమో శ్రీ చైతన్య చదివితే బాగా వస్తా అని చెప్పేసి ఆల్రెడీ అన్ని స్కూళ్ళల్లో చదువుకొని మంచి టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులనే వాళ్ళు పట్టుకొచ్చుకుంటాడు. నువ్వు పట్టుకపోయిందే క్రీము. ఆ క్రీమును ఇంకా రాకి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి. అనుమతులు లేని పాఠశాలల సంగతి ఏంది? అసలు అనుమతులు లేనిటువంటి పాఠశాలల విషయంలో ఈ డిఈఓలు ఏం చేస్తున్నారు, విద్యాశాఖ ఏం చేస్తూ ఉంది? అసలు ఒక్క పాఠశాలకైనా గ్రౌండ్ ఉందా? సాయంత్రం 4 అయిందంటే చిట్టి కొట్టి పంపిస్తున్నాడు తప్ప వాళ్ళను కనీసం మానసికంగా ఎదగడం కోసం వాళ్ళ పాఠశాలలో ఒక స్పోర్ట్స్ అవర్ అనేది లేకుండా మరి ఈ స్కూల్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి? దానికి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? కొన్ని వేల స్కూళ్ళలో ఇప్పటికీ గ్రౌండ్ లేదు. స్కూళ్ళకి 3 అంతస్తుల బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్లో స్కూల్ నడుపుతున్నా పంపిస్తున్నారు. ఎవరైనా నాలాంటి వాళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మీ స్కూల్ గ్రౌండ్ ఎక్కడ అని చెప్తే 4 రోజులు 4 రోజుల పాటు వాళ్ళందరినీ నడిపించుకుంటూ దగ్గరలో ఉన్న గ్రౌండ్ ఏదైనా ఉంటే ఆ గ్రౌండ్ తీసుకుపోయి ఆడిపించుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టిస్తాను. గొర్రెలే. ప్రైవేట్ స్కూల్స్కు అవినీతి అధికారులు అండ. కమర్షియల్ భవనాల్లో కొనసాగుతున్న తరగతులు ఏళ్ల తరబడి పాఠశాలల నిబంధనల ఉల్లంఘన. కాకతీయ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితి ఏంటి? జరిమానాలు వేయకుండా కాలయాపనలు ఎందుకు చేస్తున్నారు? ప్రైవేటు పాఠశాలను మానిటరింగ్ చేయనటువంటి అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణవేణి టాలెంట్ స్కూలు, కాకతీయ కాన్సెప్ట్ స్కూల్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇట్లా పట్టణాల్లో ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఆ స్కూళ్ళల్లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేవు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగేదంటే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన విషయంలో సమస్యలు వచ్చేదంటే ఫైర్ సేఫ్టీ లేదు. ఆడపిల్లలకు కావాల్సిన ప్రత్యేక రక్షణ లేదు, ఏమీ లేదు. స్కూళ్ళలో జరుగుతున్నటువంటి విషయంలో మానిటరింగ్ లేదు, ఓ స్కూల్ కమిటీ లేదు,
ఓ పేరెంట్స్ కమిటీ లేదు, కనీసం మంత్లీ పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి మీ పిల్లలు జరుగుతున్నటువంటి విషయాల మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఏమీ లేకుండా ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి, దానికి అధికారులు అండగా ఉంటుండ్రు. ఎందుకు అనంటే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలకు వీళ్ళు పోయి నిన్న కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి. ఎంత దారుణం అంటే ఈ ఉప్పల్ బోడుప్పల్ ప్రాంతాల్లో ఆ స్కూళ్ళ ముందర ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు లేదనంటే ఎమ్మెల్సీలు లేదనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది. అరే మీ స్కూల్కు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, మీ స్కూల్కు పలానా ఎమ్మెల్సీకి ఏం సంబంధం అంటే తెలియదు. వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే ఇంకో ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ ఎమ్మెల్సీ సపోర్ట్ నీకు ఉన్నది కావచ్చు అందుకే మేము పెట్టుకున్నాం అని చెప్పేసి ఆడికి ఏమైనా విద్యార్థి సంఘంలో ఇంకెవరైనా పోయినా కూడా పలానా అని ఫోటో ఉన్నాయంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కావచ్చు బాబు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి ఆ భయాన్ని పుట్టియడం కోసం వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మీ ఫోటోలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళకి మీకు సంబంధాలు ఏంది, వాటి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి. ఏది ఏమైనా మొత్తంగా అయితే ఆ సీజింగ్ పేరుతోని ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు ఏవైతున్నాయో ఆ కార్పొరేట్ పాఠశాలకు సంబంధించిన విషయంలో సీజ్ చేస్తామని చెప్పేసి అధికారులు మాట్లాడతారు. కానీ సీజ్ చేసినాక అసలు నిన్న ఉమెన్ కమిషన్ పోయి ఆ ఉమెన్ కమిషన్ క్లియర్గా ఆమె చెప్పింది, ఈ బాత్రూంలు క్లీన్గా లేవు, ముక్కు మూసుకునే పరిస్థితి, వామిటింగ్స్ వచ్చేలా ఉంది, ఆడికి పోయి 5 నిమిషాలు నిలబడలేనటువంటి పరిస్థితి, ఒక్క రూమ్ కూడా విండో లేదు, ఇది జైలా లేదా కొట్టమా, ఇది విద్యార్థులు ఉండేదేనా అని చెప్పేసి జైలు లాగా ఉంది అని చెప్పేసి ఆమెనే ప్రకటించింది. మరి జైలు లాగా ఉంది అని చెప్పేసి ప్రకటించినటువంటి విషయంలో ఆమె మరి ఆ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన విషయంలో సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా కమిషన్ ఆడ ఉన్నటువంటి ఆడపిల్లల జీవితాలకు సంబంధించిన విషయంలో జరుగుతున్న అరాచకాల మీద మీరు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలు ఏవైతున్నాయో వాళ్ళతోని శ్రీ చైతన్య నారాయణ ఇంకా ఏ కార్పొరేట్ అయినా పర్లేదు వాడు అన్నిటితోని ప్రతి నెల ఉమెన్ కమిషన్ నుండి ఎవరైనా ఒకరు ఇన్ఛార్జ్ తీసుకొని వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సిన పరిస్థితి.